నా పేరు రాజేటి బసవకృష్ణమూర్తి, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి ఆగస్టు 2వ తేదీని పురస్కరించుకొని ఏయూ న్యాయ కళాశాలలో నిర్వహించడం జరిగింది. అక్కడి నుండి కొనసాగింపుగా స్వతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా ఆగస్టు 14వ తేదీన ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద ఈ జెండా ఉంచా రహే హమారా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇందులో 10,000 మంది విద్యార్థులు పాల్గొని ఈ త్రివర్ణ పతాకాన్ని సెంట్రల్ పార్క్ చుట్టూ కూడా ఫ్లాగ్ ర్యాలీ లాగా వెళ్తారు. విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ గత 15 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దీనికి ముగింపు కార్యక్రమం ఆగస్టు 31వ తేదీన పాడేరులో ఈ ఫ్లాగ్ ర్యాలీ అనేది ఉంటుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. రాజేటి బసవకృష్ణమూర్తి, ఫౌండర్, ప్రెసిడెంట్, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్. మొహమ్మద్ ఇషాక్ అండి. నేను స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ యొక్క వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఇది జెండా ప్రోగ్రాము సెంట్రల్ పార్క్ చుట్టూ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంటిగ్రిటీ, అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తే అందులో వాళ్ళందరిది ఐక్యత పెరగాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేస్తామండి. నేను ఎన్బిఎం కళాశాలలో నేను LLM చదువుతున్నాను. ఇప్పుడు నేను కూడా ఒక విద్యార్థినే కాబట్టి ఇందులో పాల్గొనడం చాలా చాలా ఆనందకరంగా ఉంది.